ప్రభుత్వం అంటే అసలు రాజ్యం ఏ లక్ష్యాలు సాధించడానికి ఏర్పడినదో ఆ లక్ష్యాలను సాధించడానికి ఏర్పడినటువంటి సంస్థాగత నిర్మాణమే ప్రభుత్వం. రాజ్యాన్ని ప్రతి మనిషి తన హక్కులను, ప్రాణాలను, స్వేచ్ఛను కాపాడుకోవడానికి ప్రతి మనిషి ఏర్పరచుకున్నదే రాజ్యం. రాజ్యం అనేది ప్రతి మనిషి హక్కులను, స్వేచ్ఛను, ప్రాణాలను నేరుగా తనే కాపాడలేదు కాబట్టి ఆ రాజ్యంలో నివసించే ప్రజలే కొంతమందిని ఈ హక్కులను, ప్రాణాలను కాపాడటానికి నిర్ణీత కాలానికి ఎంపిక చేస్తారు. అలా ఎంపిక చేసినటువంటి కొంతమందే ప్రభుత్వం. ఇక్కడ రాజ్యం శాశ్వతం కానీ ప్రభుత్వం శాశ్వతం కాదు. ప్రజలకు నచ్చితే ఆ ప్రభుత్వం మళ్ళీ కొనసాగిద్ది, నచ్చకపోతే మన పదవీ కాలం ముగిశాక కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. అయితే ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే రాజ్యం యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కార్యకలాపాలు అనేవి రాజ్యం యొక్క లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధంగా ఉండటం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ప్రజల హక్కులను, స్వేచ్ఛను, ఇతర వ్యక్తుల దాడుల నుండి తన ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వం యొక్క బాధ్యత. అయితే ఈ ప్రభుత్వాలు ప్రజల యొక్క హక్కులను, స్వేచ్ఛను, తమ ఆస్తులను ఎంతవరకు కాపాడుతున్నాయి అనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం.